ఏమైనా చెప్పుంటదా? అంత సీన్ ఏం లేదు. కాంగ్రెస్ ని తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్ మామూలుగా అయితే ఒక షర్మిలను చూసి, షర్మిల అనే ఒక అమ్మాయిని చూసి అంత పిసిసి చీఫ్ పదవి ఇస్తారా? ఇప్పుడు బేసిక్ గా ఏమీ లేని చోట ఆమోదం మహావృక్షం. రుద్రరాజు పద్మరాజుతో పోల్చుకుంటే షర్మిల బెటరే కదా, శైలజనాథ్ తో పోల్చుకుంటే షర్మిల బెటరే కదా, లేకపోతే రఘువీరారెడ్డితో పోల్చుకుంటే షర్మిల బెటరే కదా. అంటే పాపులారిటీ కావాలి. అంటే కొంచెం ఒకప్పుడు మంత్రులుగాను ఎమ్మెల్సీలు గాను పనిచేసి వచ్చు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉన్నారు. ఇప్పుడు ఆ లెక్కనైతే ఏమీ చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఏకంగా సీఎం కాలేదా? ఏ మంత్రి పదవి చేశాడని అతను. కాబట్టి ఇక్కడ రాజకీయాల్లో అది కాదు, వారసత్వం అనేటువంటి కాన్సెప్ట్ పాపులారిటీ పబ్లిక్ లో. రఘువీరారెడ్డితో పోల్చుకుంటే షర్మిలకు పాపులారిటీ ఎక్కువే, అట్లాగే శైలజనాథ్ తో పోల్చుకుంటే షర్మిలకు పాపులారిటీ ఎక్కువే, రుద్రరాజు పద్మరాజుతో పోల్చుకుంటే పాపులారిటీనే కదా ఇక్కడ మేజరు. ఆ పాపులారిటీనే ఇక్కడ సున్నాగా ఉన్నటువంటి పార్టీ పాపులారిటీ వల్ల 4% 5% ఓట్లు వచ్చినా బెటరే కదా. అంటే రాజకీయ సీనియారిటీ అనేది అసలు అవసరం ఉండదా? అలా ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి అసలు సీఎం ఎట్ అవుతాడు? బొత్స సత్యనారాయణ అవ్వాలి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవ్వాలి, వాళ్ళు కదా సీనియర్లు. రాజకీయాల్లో ఆ సీనియారిటీ కాదు, జనంలో ఆదరణ ఎవరు పొందుతారు. రాజశేఖర రెడ్డి సీఎం కాకముందు ఆ టైంలో కూడా ఉన్నారు కదా నేదురుమల్లి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వీళ్ళందరూ. మరి వాళ్ళని కాదని రాజశేఖర రెడ్డికి ఎట్లా ఇచ్చారు? లేదు, వాళ్ళు రేవంత్ రెడ్డికి ఇవ్వకూడదు అసలు. ఎంత మోస్ట్ సీనియర్లు ఉన్నారు పార్టీలో. మొత్తం ఫస్ట్ ట్రిప్ కాంగ్రెస్ కి వచ్చింది అతను, రాగానే ఇచ్చారు అధికారం. విభజనవాదం అనే అంశాన్ని భుజాన్ని వేసుకోవడం వల్ల షర్మిలకు మైలేజ్ వస్తుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అయోమయంలో అన్నా పడతారా రేపొద్దున? జగన్ అట్లాంటి ఏం పట్టించుకునే పరిస్థితిలో లేడు. తను ఓన్లీ ఒకటే